నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎట్లా ఆవశ్యకముగా యాజక ధర్మం సహా మార్చబడును. ఈ మాటను మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తున్నాము. 7వ అధ్యాయంలో యాజకత్వమును గురించి హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తూ లేవీయుల యాజకత్వం గురించి, మెల్కీషెదెకు యొక్క యాజకత్వం గురించి, యేసయ్య యాజకత్వం గురించి మనకి ఇక్కడ తెలియజేస్తారు. అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడ్ల ఆవశ్యకముగా యాజక ధర్మం సహా మార్చబడిన. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడ్ల అంటే లేవీ యాజకత్వంలో మనం చూస్తే లేవీ యాజకత్వంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. లేవీ యాజకత్వంలో ప్రతిసారి కూడా యాజకులు మార్చబడుతున్నట్టుగా మనం చూడగలం. అహరోను గారి తర్వాత అతని కుమారుడు, అతని కుమారుడు తర్వాత అతని కుమారుడు, అలాగా యాజక ధర్మం మార్చబడినట్టుగా చూస్తాం. కానీ మెల్కీషెదెకు క్రమంలో చూస్తే మెల్కీషెదెకు లేవీ యొక్క గోత్రానికి చెందినవాడైనప్పటికీ కూడా మెల్కీషెదెకు అబ్రహాము గారికి రొట్టి ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదించినట్టు మనం చూడగలం. అదే యాజకత్వంలో యేసయ్య కూడా వచ్చి యేసయ్య కూడా లేవీ గోత్రం నుండి రాకుండా యూదా గోత్రం నుండి వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన ఒక్కసారి తనను తానుగా బలిగా అర్పించుకొని మనకి పాప విమోచనం కలగచేసి మన పాపముల కొరకు ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేసినట్లుగా మనకి గ్రంథంలో తెలియచేయబడతామట. అందుకే ఇక్కడ చెప్తున్నారు కదా, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఆవశ్యకముగా యాజక ధర్మం సహా మార్చబడును. అంటే యాజకులు మారుతున్న ప్రతిసారి కూడా యాజక ధర్మం మార్పు జరిగింది. లేవీయుల యాజకత్వంలో ఉన్నప్పుడు లేవీ యాజక ధర్మం ధర్మశాస్త్రం అంతటి ప్రకారం చేశారు. కానీ యేసయ్య మెల్కీషెదెకు క్రమంలో యేసయ్య వచ్చినప్పుడు క్రొత్త నిబంధనగా మనల్ని చేశారనమాట. అక్షరమునకు ఒక ఆత్మకు లోబడేటట్టుగా ఈ లోక సంబంధమైన ఆచారాలకి కాకుండా ఆత్మ నియమానికి మనం అనుసరించే వారిగా ఉండాలని యాజక ధర్మం సహా మార్చబడింది అని ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే లేవీ యాజకత్వం మార్చబడిందో మెల్కీషెదెకు యొక్క యాజకత్వంలో యేసయ్య వచ్చి సంపూర్ణ సిద్ధి మనకు కలుగజేశారు. లేవీ యాజకత్వంలో ప్రతి సంవత్సరం బలి అర్పించడం వల్ల ప్రతి ఏటా మన పాపాలు మనకు గుర్తు చేయబడుతుండేవి. కానీ యేసయ్య యాజకత్వంలో ఒకటేసారి తనను తాను అర్పించుకోవడం వల్ల పాప జ్ఞాప్తి లేకుండా పూర్తిగా సంపూర్ణ సిద్ధి కలగడానికి యేసయ్య బలియాగం మనకు సహాయం చేసింది అని ఇక్కడ తెలియజేయబడుతుంది. అందుకే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాటలో ఇదియుగాక యాజక ధర్మం మార్చబడుతున్నప్పుడు యాజకత్వం మార్చబడుతున్నప్పుడు యాజక ధర్మం కూడా మార్చబడింది. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము యేసయ్య యొక్క యాజకత్వంలో ఉన్నాము. యేసయ్య ఒకటేసారి బలిగా అర్పింపబడి మనకు సంపూర్ణ సిద్ధి కలుగచేసి మనల్ని నీతిమంతులుగా తీర్చారు. మనము అనుదినము ఆయన నీతిలో ఎదిగినప్పుడు ఆయన మన కొరకు ఉంచిన ఆ యొక్క గొప్ప ఫలాలను మనము పొందుకుంటాం. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య యొక్క నీతిలో ఎదుగుతూ యేసయ్య మనల్ని ఎలా చూస్తున్నారో అలాగ మనం రూపాంతరం చెంది దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఉందుముగాక. ఆమేన్.